24th onwards, 24th to 30th మిడ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మీట్ కండక్టింగ్ అవుతుంది. అది 25th పొలిటికల్ సైన్స్ అనేది 25th అవుతుంది. అంటే మీకు పంపిస్తారు, ఎందుకంటే గాయత్రి మేడం పంపిస్తారు, ఎందుకంటే మేము డైరెక్ట్ ఇచ్చేయకూడదని అడిగాం, పంపిస్తాను. ఇది వాళ్ళు పంపించకపోతే నేను పంపిస్తాను. దానికి సంబంధించిన వరకు ఆన్లైన్లోనే మీరు ఎగ్జామ్ రాస్తారు. అది 10 2 to 3:30 ఎగ్జామినేషన్, 2 to 3:30 దట్ ఎగ్జామినేషన్ టైమింగ్. మీకు కానీ థర్డ్ ఇయర్ వాళ్ళకి కానీ 1/5 అండ్ 1/3 వాళ్ళకి ఎగ్జామినేషన్ ఇస్తారు. థర్డ్ ఇయర్ వాళ్ళకి అండ్ 5 years వాళ్ళకి. దానికి సంబంధించిన వరకు ప్రీవియస్ ఇయర్స్ లో మేము మిడ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళం. ఫస్ట్ ఐ గివెన్ ది సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అబౌట్ యువర్ సబ్జెక్ట్. మీకు ఆల్రెడీ అసైన్మెంట్ సంబంధించిన వరకు 5, 10 క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నాను నేను. ఓకేనా? ఇచ్చాను. ఒక్కసారి అందులో చూడండి, అందులోకి వెళ్ళండి ఒకసారి. అప్పుడు 10 క్వశ్చన్స్ లోకి వెళ్ళండి. నేను పంపిస్తాను మీకు. అది 10 క్వశ్చన్స్ ఇచ్చాను కదా, మీకు ఇచ్చిందే. మీరు ఎవరో నోట్స్ రాసి నాకు పంపించారు కూడా, ఫోటో తీసి. బైకామెరలిజం, వెల్ఫేర్ స్టేట్, రిమిజన్, సోషల్ ఈక్వాలిటీ, రీకాల్, పబ్లిక్ ఒపీనియన్, అని మీదే కదా, మీ సబ్జెక్టే కదా. యాక్చువల్ గా మనం ఏం చేస్తామనంటే ఒక ఎస్ఏ క్వశ్చన్ తీసుకుంటాం, 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ యాక్చువల్ గా ఇవ్వాలి. 1.5 hour ఎగ్జామినేషన్ టైం కదా. 1 ఎస్ఏ క్వశ్చన్, 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. యాక్చువల్ గా 5 ఇవ్వమంటారు, కానీ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. 1 ఎస్ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి తీసుకుంటాం. ఇప్పుడు మనం ఇచ్చిన వాటిలో 10 క్వశ్చన్స్ లో ఎస్ఐ క్వశ్చన్స్ తీసుకోండి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకోండి. అందులో ఫస్ట్ అది ఉంది చూడండి, ఏంటది? బైకామెరలిజం. మీకు బైకామెరలిజం అదొకటి పెట్టుకోండి. ఎగ్జామినేషన్స్ సంబంధించిన ఒక మిడ్ ఎగ్జామ్ సంబంధించి బైకామెరలిజం, హిందూ కాన్సెప్ట్. ఇందులో లేదు కదా, మనం ఎస్ఏ క్వశ్చన్లు ఇచ్చాము హిందూ కాన్సెప్ట్ స్టేట్ అని. హిందూ కాన్సెప్ట్ అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో రాయండి. హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ అంటే వెరీ బ్రీఫ్ కన్నా కొద్దిగానే రాస్తారు, రాయగలరు. అది షార్ట్ ఆన్సర్ గా హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ అనేది కొద్దిగా లిమిటెడ్ గా మనం అది చేయగలగాలి. ఎందుకంటే లాస్ట్ టైం ప్రీవియస్ 4-5 పేపర్స్ లో కూడా హిందూ కాన్సెప్ట్ స్టేట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చాడు. మన ఇప్పుడు ఇస్లామిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ అనేది 2 కవర్ అవుతాయని చెప్పి మీకు ఇందులో ఇచ్చాను నేను. హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ మాత్రమే రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్, ఏముంది? వెల్ఫేర్ స్టేట్. ఓకే, అంటే వెల్ఫేర్ స్టేట్ రాసారమ్మా? మూడు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి బాగా. మీరు ఎగ్జామినేషన్స్ లో అటెంప్ట్ చేయాలన్నా కూడా అదే రాయాలి. 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఒక ఎస్ఏ క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇచ్చిన ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ లో ఏముంది? డిఫైన్ స్టేట్ అండ్ డిస్క్రైబ్ ద డివైన్ ఆరిజిన్ థియరీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్. State examine the climate law. ఫస్ట్ క్వశ్చన్ రాసుకోండి. డిస్క్రైబ్ స్టేట్ అంటే డిఫైన్ స్టేట్ అండ్ డిస్క్రైబ్ ద డివైన్ ఆరిజిన్ థియరీ ఆఫ్ ది స్టేట్. డివైన్ ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్. ఆరిజిన్ థియరీ, డివైన్ ఆరిజిన్ థియరీ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా అది. అంటే యాక్చువల్ గా మీకు ఎలా అడుగుతాడంటే
define state and what are the different origin theories of the state అని అడుగుతాడు. యాక్చువల్గా మనం డివైన్ ఆరిజిన్ థియరీ అనేది సెపరేట్ చేసి మనం చెప్పాం, కానీ వాడు అడిగేటప్పుడు ఎస్ఏ క్వశ్చన్ లో ఒక్కోసారి ఏమంటుందంటే డిఫైన్ స్టేట్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ ది డిఫరెంట్ థియరీస్ ఆఫ్ ది ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్ అని అడుగుతాడు. అవుతుందా? ఎస్ సార్. ఎందుకంటే ఎగ్జామినేషన్స్ అడిగేటప్పుడు ఒక్కోసారి ఎస్ఐ క్వశ్చన్స్ లో అడిగేటప్పుడు వాడు అప్పుడు రాసేటప్పుడు ఏం చేస్తారంటే బ్రీఫ్ గా ఒక్కొక్క దాని గురించి మనం అంటే ఆరిజిన్ థియరీ అంటే వచ్చు కదా అని చెప్పేసి మొత్తం అంతా పేజీలన్నీ అన్ని ఫిల్ చేసి టైం అయిపోయింది. లాస్ట్ టైం స్టూడెంట్ అలాగే ఒక రాశాడు, మధ్యలోనే పాపం ఒక 2 ఎస్ఐ క్వశ్చన్ రాసాడు, టైం అయిపోయింది. అలా కాదు, ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఆయన చేసిన మిస్టేక్ అది. తర్వాత నాకు చెప్పాడు సార్ ఇలాగ అయిపోయిందని. చాలా ఇట్ ఈస్ వెరీ అంటే అది బ్లండర్ మిస్టేక్ అది అనమాట, తెలుసుండే తప్పు చేశాడు. అలా మీరు అలా చేయొచ్చు. చిన్న చిన్న దాని గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతారు అంతే. ఆ థియరీస్ ఉన్నాయి, ఆ థియరీస్ గురించి కొద్దిగా రాయటమే. సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ కానీ, ఫోర్స్ థియరీ కానీ, అలాగనే ఈ డివైన్ ఆరిజిన్ థియరీ కానీ వీటి గురించి రాసేది. మనం ఇప్పుడు రాసేటప్పుడు ఏమంటే డిఫైన్ స్టేట్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ది డిఫైన్ ఆరిజిన్ థియరీ అనేది మాత్రమే తీస్తాం. డివైన్ ఆరిజిన్ థియరీ మాత్రమే రాస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇవి మాత్రమే మీకు రేపు మిడ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్. చూద్దాం క్వశ్చన్ పేపర్ ఏమైనా మళ్ళీ డిఫైన్ చేస్తుంటే నేను మళ్ళీ ఏమి చెప్పగలుగుతుంది, కానీ ఇవి కన్ఫామ్. ఈ క్వశ్చన్స్ మాత్రం రాసుకోండి, నేను అది ఆఫీస్కి ఇవే క్వశ్చన్ పేపర్స్ పంపిస్తాను. ఓకే, ఒకసారి షార్ట్ ఆన్సర్స్ లోని 3 చెప్పారు కదా, ఒకసారి చెప్పరా? బైకామరలిజం ఒకటి, వెల్ఫేర్ స్టేట్ ఒకటి, ఇంకోటి ఏంటి సార్ అన్నారు? ఇంకోటి హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. హిందూ కాన్సెప్టా? హిందూ కాన్సెప్ట్ స్టేట్ అనేది షార్ట్ ఆన్సర్ లో రాయాలి. మీకు ఎస్ఏ కోసం ఇస్తున్నాం కానీ మనకి రైట్ సార్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది మీకు ఎందుకంటే ఇస్లామిక్ స్టేట్ అనేది మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చాము, కానీ ఇప్పుడు ఏంటంటే అది ఎస్ఏ క్వశ్చన్ తో నేను షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో రాయాలి. అంటే మీరు ఎలా రాస్తారనేది తెలుస్తుంది నాకు కూడా. ఎస్ఏ క్వశ్చన్ ఒక్కొక్కసారి అడుగుతుంటాడు, లేదంటే ఎస్ఏ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతాడు. దాన్ని టైం ని ప్రొలాంగ్ చేయకుండా మీరు మినిమైజ్ చేయగలగాలి. ఓకే ఓకే సార్, ఓకే సార్. అది 25th మీకు ఎగ్జామ్ ఉంటుంది. 25th ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆల్రెడీ నాకు పంపించాలి, మీకు పంపిస్తాను నేను. ఓకే సార్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ అనేది మీకు పంపిస్తాను. యూనివర్సిటీ నోటిఫికేషన్ పంపిస్తున్నారు, మా స్టాఫ్ దీనిలో పెట్టారు ఎవరు, నేను పంపిస్తాను. ఓకే సరే, ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అందులో ఫస్ట్ ఏంటంటే బైకామరలిజం సిస్టమ్ అని ఉంది. ఫస్ట్ బైకామరలిజం, అందులో బైహార్ట్ చేసి మీరు ఇష్టం వచ్చినట్టు రాసేవలసిన అవసరం లేదు. మీ సొంతంగా కూడా రాసినా పర్వాలేదు, కానీ పర్టికులర్ హ్యావింగ్ ఎట్ సమ్ కాన్సెప్ట్, ఒక కాన్సెప్ట్ నుండి రాయగలి అంటే ఇంగ్లీష్ స్టోరీ జరిగినట్టు రాసేయకూడదు. కాన్సెప్ట్ రాయగలిగితే చాలు, గుడ్ మార్క్స్. కాబట్టి ఇప్పుడు బైకామరలిజం ఉంది. యూనిక్ యూనికామరలిజం అండ్ బైకామరలిజం ఆల్రెడీ టాపిక్ అయిపోయింది మనకి. ఈ టాపిక్ అయిపోయింది, అందుకని అందులోంచి తీసుకొచ్చాము. యూనిక్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ యూనికామరలిజం? One chamber. Which has only one chamber or one house. One house. Okay, that is correct. ఎందుకంటే the nations are having their own one house or one chamber. That is called as a unicameralism. But India is called as India having as a bicameral system or unicameralism system? Bicameralism. Bicameral system. Okay, how many houses are in India now? How many houses? Actually, what are they? Lower house and upper house. Lower house and upper house. That is called as
Rajya Sabha. Two houses are called as the two houses. Bicameral system లో మనం తీసుకుంటాం. Bicameralism లో who are the people representatives staying in the house? People representative house. What is the people representative house in the parliament? Lok Sabha. లోక్ సభ సార్. Lok Lok Sabha. Sabha. People representatives. అంటే ఇప్పుడు మీరు రాసేటప్పుడు బైకామరల్ సిస్టమ్ లో ఇది రాయాలి. టూ హౌసెస్ ఆర్ కాల్డ్ as a bicameral. Actually, India has not a bicameral system. But houses are called as upper house, lower house అని చేస్తూ మెన్షన్ చేస్తూ దానిలో లోవర్ హౌస్ సంబంధించిన వరకు ఎవరు ఉంటారు? హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద లోవర్ హౌస్? లోవర్ హౌస్ లో ఎవరు ఉంటారంటే పీపుల్ రిప్రజెంటేటివ్ మెంబర్స్ అండ్ ఆల్సో హ్యావింగ్ ద ఫుల్ పవర్స్ టేకింగ్ బై ది పీపుల్. ద పీపుల్ ఆర్ గివింగ్ ద ఫుల్ పవర్స్ టు ద రిప్రజెంటేటివ్స్ అని చెప్తూ దాన్ని ఒక హౌస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెన్ యూ రైట్ ది సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ఇది రాజ్యసభ. హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ? ఎమ్మెల్సీస్ ఎంపీస్ ఉంటారు అందులో. హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద రాజ్యసభ? ఎమ్మెల్సీస్ ఉంటారా ఎంపీస్ ఉంటారా? ఎంపీస్ ఉంటారా? ఎమ్మెల్సీస్ ఉంటారా? ఎమ్మెల్సీస్ ఉంటారు. ఇంకొకరు ఎవరు చెప్పండి? ఆన్సర్ టక్కని చెప్పేస్తుంది అంతే. ఎవరుంటారు? ఇంకొకరు ఎవరో చెప్పండి. అమ్మాయి చెప్పింది కరెక్టా కాదా? ఆన్సర్ చెప్పింది ఎవరమ్మా చెప్పు. ఎవరు చెప్పు అమ్మాయి. చెప్తున్నావు మధ్యలో ఆపేశావు. ఈ వాయిస్ కట్ అవుతున్నా. Who are the members in the Rajya Sabha? MLCs or MPs? ఎవరు అందులో? ఎమ్మెల్సీ అంటే అర్థం మీకు తెలుసా? వాట్ ఇస్ ద అబ్రివియేషన్ ఆఫ్ ఎమ్మెల్సీ? Member of Legislative Council. చూసారా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అంటే ఎక్కడ ఉంటుంది? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇన్ ద స్టేట్ లెవెల్. ఎంపీస్ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ద సెంట్రల్ లెవెల్. అక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది ఎక్కడ ఉందంటే స్టేట్ లెవెల్ లో ఉంటుంది. సెకండ్ హౌస్ అది. ఏంటి మానస? ఎమ్మెల్సీస్ కాదు, ఎంపీఏ. బోత్ హౌసెస్ లోనే ఎంపీసే ఉంటారు. ఫస్ట్ హౌస్ లో లోక్సభలోనే ఎంపీసే ఉంటారు, సెకండ్ హౌస్ లో కూడా ఎంపీసే ఉంటారు. కానీ ఫస్ట్ హౌస్ మెంబర్స్ ఎవరు అంటే పీపుల్ రిప్రజెంటేటివ్ మెంబర్స్. సెకండ్ హౌస్ లో ఉండే మెంబర్స్ ఎవరు? ఇండైరెక్ట్లీ ఎలక్ట్ బై ద పీపుల్. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ద పీపుల్. అదే గుర్తుపెట్టుకోండి. రాజ్యసభలో ఉండే మెంబర్స్ ఎవరు అంటే ప్రజలు ఎన్నుకోరు వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? స్టేట్ ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అలాగే తర్వాత సంబంధించిన వరకు కొంత మున్సిపాలిటీ మెంబర్స్ వీళ్ళు ఎన్నుకుంటారు. వాళ్ళు ఎన్నుకుంటారు అందులో. అర్థమవుతుందా? అదే స్టేట్ లో తీసుకోండి. స్టేట్ లో ఎవరు ఉంటారు? స్టేట్ హౌసెస్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హ్యావింగ్ అదే బైకామరల్ ఆర్ యూనికామరల్? Bicameral system. What are the two houses? MLA. MLA. విధానసభ, విధాన పరిషత్. ఓకే అయితే దాన్ని ఏమంటారు? MLA అని అంటున్నాం. MLA అంటే Member of Legislative Assembly. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రెండవది చెప్పమ్మా. నువ్వు చెప్తున్నావు కట్ అయిపోతుంది, నీకు వాయిస్ కట్ అవుతుంది. ఎవరో చెప్తున్నారు. ఒరిట్టి ఎవరు ఈ అమ్మాయి? అక్కడ ఇదేదో కట్ అయిపోతుంది. నేను పూర్తిగా రావట్లా. యూ అని వచ్చింది.
మ్యాటర్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 houses ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యావింగ్ అది 2 houses అంటే బైకామరల్ సిస్టమ్. ద గవర్నమెంట్ ఈస్ ఫాలోయింగ్ ద 2 houses అంటే బైకామరల్ సిస్టమ్ ఫాలోయింగ్ ద స్టేట్ గవర్నమెంట్. 2 houses ఆర్ కాల్డ్ యాజ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. అక్కడ కూడా మనకి ఏముంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. సెంట్రల్ లో అయితే ఆ 2 houses మనం చెప్తాం, స్టేట్ లో అయితే ఈ 2 houses చెప్తున్నాం. అయితే ఫస్ట్ హౌస్ తాలూకా ఎవరు ఉంటారంటే హూ ఆర్ ది మెంబర్స్ ఇన్ ద ఫస్ట్ హౌస్ కానీ పీపుల్ రిప్రజెంటేటివ్ మెంబర్స్. సెకండ్ హౌస్ లో ఎవరు ఉంటారంటే పీపుల్ అంటే ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్. ప్రజల ద్వారా ఎన్నుకోబడే నాయకులు ఎన్నుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళు రాజ్యసభ మెంబర్స్ కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఎన్నుకుంటారు. అండ్ ఆల్సో అపాయింటెడ్ సమ్ మెంబర్స్ బై ది ఇండియన్ ప్రెసిడెంట్. ఇండియన్ ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ చేయబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ టు రాజ్యసభ బై ది ఇండియన్ ప్రెసిడెంట్? హౌ మెనీ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ నామినేటెడ్ బై ది ఇండియన్? 12 members. Yes, correct. 12 members. ఈ 12 members సంబంధించిన వరకును వీళ్ళు ఉంటారు. అలాగే 233 members ఆర్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్. ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బై ది పీపుల్ అంటే డిఫరెంట్ స్టేట్స్. యాక్చువల్లీ ఇండియా హ్యావింగ్ as 29 states. These all states are state MLAs, MLCs and other some representative members are elected the different MPs. వాళ్ళు ఎన్నుకుంటారు. అందుకనే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో లూప్ లైన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఎలక్టెడ్, ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్ లో చీఫ్ మినిస్టర్ ఉంది. ఎవరు పోయినారు చీఫ్ మినిస్టర్? వెస్ట్ బెంగాల్ సీఎం ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. విచ్ పార్టీ? ఒకవేళ ఆవిడ కంటెస్ట్ చేసిన 2 కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆవిడ ఓడిపోయింది అనుకోండి, ఆవిడ ఓడిపోయింది. ఓడిపోతప్పుడు ఇప్పుడు గెలిచిందిలే, కానీ ఒకవేళ ఏదైనా జరిగితే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో రిస్క్ చేసి ఆవిడని స్టాప్ అంటే ఎలక్ట్ అవ్వకుండా చేశారనుకో, అప్పుడు ఏమవుతుంది, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ హైలీ మెజారిటీ గాట్ బై ది తృణమూల్ కాంగ్రెస్ ఇన్ వెస్ట్ బెంగాల్. దెన్ అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది, సెకండ్ హౌస్ కి వేకెంట్ ఎక్కడ ఉందో చూస్తుంది. ఎమ్మెల్సీ సీట్ సంబంధించిన వరకు వేకెన్సీ ఎక్కడుందని చూసుకుని దెన్ ఎలక్టెడ్ సెకండ్ హౌస్ ద్వారా ఎలక్ట్ అయిపోయి దెన్ రిక్రూటెడ్ బై ది చీఫ్ మినిస్టర్ వచ్చేవచ్చు. ఇప్పుడు మనకు చూడండి, యాక్చువల్ గా మన్మోహన్ సింగ్ తీసుకోండి. యాక్చువల్లీ ఈజ్ నాట్ ఎలక్టెడ్ ఫర్ లోక్సభ. పంజాబ్ నుంచి ఆయన పోటీ చేసేటప్పుడు లోక్సభకి అతను ఎలక్ట్ అవ్వాల. ద పీపుల్ ఆర్ నాట్ ఎలక్టెడ్ దట్ పర్సన్. యాక్చువల్లీ ఈజ్ ఇంటెలిజెంట్ పర్సన్, ఫైనాన్షియల్ సంబంధించిన మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అతను, కానీ ఆయన్ని ప్రజలు ఎన్నుకోలా. కానీ ప్రైమ్ మినిస్టర్ గా చేయాలి అని అనుకుంటే అతను కంపల్సరీ ఎంపీ అవ్వాలని చెప్పి అతను ఏం చేశారు, రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎంపీగా అంటే రాజ్యసభ ఎంపీగా తీసుకున్నారు. తర్వాత ఏముంది, ఈజ్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఎన్నికైపోయాడు. అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో డిఫరెంట్ గ్రూప్ లైన్స్ ఉంటాయి, ఎలాగైనా రావచ్చు. అందుకని బైకామరల్ సిస్టమ్ లో ఫస్ట్ హౌస్ కునే ప్రియారిటీ సెకండ్ హౌస్ అంతగా ఉండకపోవచ్చు, కానీ ఫస్ట్ హౌస్ కునే ప్రియారిటీ సెకండ్ హౌస్ కూడా ఉందని చెప్పడానికి మీకు లాస్ట్ టైం ఒక అమెండ్మెంట్ చెప్పాను. 64th అమెండ్మెంట్ యాక్ట్ లో ఒక చిన్న తన ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం. రాజీవ్ గాంధీ టైంలో ఏం చేశారనంటే వాళ్ళు చేసిన కాన్స్టిట్యూషనల్ రికగ్నైజేషన్, లోకల్ సబ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్ ని యాక్సెప్టెడ్ బై ది లోక్సభ బట్ రిజెక్టెడ్ బై ది రాజ్యసభ. దెన్ స్టాప్ ద అమెండ్మెంట్ ప్రొసీజర్. రెజల్యూషన్ అనేది స్టాప్ అయిపోయింది. అది అంటే అర్థం ఏంటి, బోత్ హౌసెస్ ఆర్ యాక్సెప్టెడ్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏముంది, బైకామరల్ సిస్టమ్ లో ఎలా అవుతుంది అంటే ఇందులో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఇక్కడ డిలే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ డిలే ప్రాసెస్ అనేది ఉంటుంది. అలాగే హైలీ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అనేది హైలీ ఎక్స్పెండిచర్ ఉంటారు. ఎందుకంటే బోత్ హౌసెస్ లో మెంబర్స్ ని కూడా వాళ్ళ శాలరీస్ వాళ్ళకి సంబంధించిన అన్ని పెట్టుబడి పెట్టుకోవాలని అంటే వాళ్ళకి సంబంధించిన
చేయాలి అని అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాగనే డిలే ప్రాసెస్ కూడా ఉంటుంది. డిలే ప్రాసెస్ కూడా మనది ఉంటుంది. అదే ఒక సింగిల్ హౌస్ తో ఉందనుకోండి, మొనోపోలిక్ హౌస్ తో సింగిల్ హౌస్ ఉందనుకోండి, సింగిల్ హౌస్ ఉంటే అప్పుడు ఏమవుతుంది, అక్కడ వెరీ లిమిటెడ్ పీపుల్ ఆర్ స్టేయింగ్ అక్కడ తక్కువ మంది అంటే మెంబర్సే ఉంటారు. అక్కడ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ దేర్, వెరీ లిమిటెడ్ మెంబర్స్, అండ్ ఆల్సో టేకింగ్ ద క్విక్ డెసిషన్ వేగంగా తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సింగిల్ హౌస్ వల్లనే బెనిఫిట్స్ ఎక్కువ. కానీ సమ్ టైమ్స్ డిస్కసింగ్ అబౌట్ ద బిల్స్, సమ్ రెజల్యూషన్స్, అంటే ఫస్ట్ హౌస్ అదనబాదరగా చేసేకంటాను, దెన్ గోయింగ్ టు సెండ్ టు ద సెకండ్ హౌస్ లో పంపేయడం జరుగుతుంది. సెకండ్ హౌస్ కూడా తను ఏం చేస్తుందంటే డిస్కస్ చేసి దెన్ సెండ్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. కాబట్టి బైకామరల్ లెజిస్లేచర్ ఇండియా హ్యావింగ్ అదే బైకామరల్ సిస్టమ్. ఇదంతా రాయగలగాలి. నేను ఎగ్జాంపుల్స్ తో కూడా మీకు చెప్పున్నాను. బైకామరల్ సిస్టమ్ మనకు రాయగలిగితే దెన్ యూ గాట్ గుడ్ మార్క్స్. 4 మార్క్స్ అడుగుతాడు. నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇచ్చింది 5 మార్క్స్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏముంది, వెల్ఫేర్ స్టేట్ అని ఇచ్చాం. సెకండ్ క్వశ్చన్ మెరిట్స్ డిమెరిట్స్ అంటే 1 or 2 ఉంటుంది. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ రాయండి అంతే. 1 or 2 అంతే, ఎక్కువ వద్దు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంత పెద్దగా మనం రాయవలసిన అవసరం లేదు. ఒక పేజీ ఫిల్ అయితే సరిపోయేది. ఒక పేజీని మనం ఫిల్ చేయగలగాలి. ఒక పేజీని కానీ 1.5 పేజ్ కానీ, పేజ్ 1.5 పేజీని మనం ఫిల్ చేయగలగాలి. అలాంటప్పుడు ఏమవుతుందంటే అసలు హౌసెస్ సంబంధించినట్టు బైకామరల్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బైకామరల్ సిస్టమ్ అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ దెన్ గివింగ్ సమ్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. అప్పుడు మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అనేది మనం ఇవ్వాలి. ఓకే, ఓన్ గా రాయొచ్చు, దీనికి ఏమి అసలు జస్ట్ ఓన్లీ లిసన్ మై వాయిస్. నేను చెప్పినట్టుగా రాసిన నో ప్రాబ్లం, దెన్ యూ గాట్ ఎ గుడ్ మార్క్స్. ఎందుకంటే స్పాట్ లో చేసేవాళ్ళు ఇదే ఆలోచిస్తాం, స్పాట్ లోనే ఇదే చూస్తాం. అసలు బైకామరల్ అల్పిజం తెలుసా లేదా అని అడుగుతాం. అంటే ఆల్రెడీ మీరు అందులో చేస్తుంటారు కదా, క్లియర్ గా చెప్పుంటారు. అక్కడ చూస్తుంటే అసలు తెలిసిపోయేది. ఎందుకంటే బైకామరల్ సిస్టమ్ అంటే అమ్మాయికి ఐడియా ఉంది, అబ్బాయికి ఐడియా ఉంది. కానీ ఇంతకంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ఇంకా మెరిట్స్ డిమెరిట్స్ చూడడానికి కూడా ఉండదు. డైరెక్ట్ క్రాస్ చేసుకు వెళ్ళిపోతారు, అంటే మార్క్స్ వేసి వెళ్ళిపోతారు. ఓకే, సెకండ్ ఏమి ఇచ్చాము, హిందూ కాన్సెప్ట్ స్టేట్ ఉంది. హిందూ కాన్సెప్ట్ స్టేట్ కన్నా ముందు ఇంకోటి చెప్పుకున్నామండి, వెల్ఫేర్ స్టేట్ కదా. వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ వెల్ఫేర్ స్టేట్? వెల్ఫేర్ అందులోనే ఉంది. వెల్ఫేర్ స్టేట్ సంక్షేమ రాజ్యం. స్వర్ణాంధ్రప్రదేశ్ అనేవాడు చంద్రబాబు నాయుడు టైంలో. అలాగే బంగారు తెలంగాణ అని అంటాడు కేసీఆర్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ సంక్షేమ రాజ్యానికి ఒక పదాలు పెట్టుకున్నారు వాళ్ళంతా వాళ్ళే. ఏంటి అసలు వాట్ ఈస్ ద వెల్ఫేర్ స్టేట్? To protect and promote the welfare of the people. What is the welfare? In the democratic state, the political parties are promised to the people. If my party will win in the elections, compulsory fulfill the needs of the people. ఇప్పుడు నవరత్నాలు అని అంటాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్. అలాగనే బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఏదో చెప్పారు కార్యక్రమాలు, అవన్నీ ఫుల్ఫిల్ చేయగలగాలి. అండ్ ఆల్సో ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ. అంటే ద గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద ఫుల్ ఫెసిలిటీస్ టు ద పీపుల్. దట్ ఈస్ కాల్డ్ as a welfare state.
అంటే ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ ఆల్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజలకు అన్ని సంక్షేమాన్ని కలగాలి. సంక్షేమం అంటే అర్థం ఏంటి? అక్కడ వెల్ఫేర్ అంటే అర్థం ఏంటి? అన్ని పథకాలు రావాలి, అన్ని కలగాలి, అన్ని ఉండాలి అని అంటే మనకు కావాల్సింది మినిమం నీడ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ అయితే సమ్ నీడ్స్, మినిమం నీడ్స్. వాట్ ఆర్ దట్ నీడ్స్? మంచి సినిమా థియేటర్లు ఉండాలి, షాపింగ్ మాల్స్ ఉండాలి, ఓకేనా? ఫుడ్, మంచి విశాఖపట్నంలో బీచ్ ఒకటి ఉండాలి, అంతేనా? ఏంటి గాయత్రి చెప్పు. ఫుడ్, షెల్టర్ అండ్ క్లోత్స్. ఎస్, మినిమం నీడ్స్ అనేది మీకు ఎకనామిక్స్ లో చెప్తారు. మినిమం ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్, ఈ మూడు మినిమం నీడ్స్. ఇవి ప్రొటెక్ట్ ఇవి చేయగలిగిన తర్వాత దెన్ అందుకనే చూడండి హౌసింగ్ స్కీమ్స్ అని అంటారు. ద గవర్నమెంట్ గివింగ్ ద ఫ్రీ ఫెసిలిటీస్, అంటే ఫ్రీ హౌసెస్ అనేది ప్రొవైడ్ చేయడం. అక్కడ కేసీఆర్ కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో కానీ ముందుగా అదే అంటారు గృహ నిర్మాణ పథకాలు. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకును వాళ్ళకి షెల్టర్ అనేది ప్రొవైడ్ చేయడం. గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద షెల్టర్ టు ద పూర్ పీపుల్, ప్రజలకు అనే వాళ్ళకి నిత్యావసరాలు కలగజేయడం. అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద సివిల్ సప్లైస్, మినిమం నీడ్స్ ఆఫ్ ది పీపుల్ లో ఇది తీసుకుంటారు. అంటే రైస్ అనేది ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా, పూర్ పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. 136 crores లో కొంతమందినే తీసేస్తే నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్. వీళ్ళందరూ పేదవాళ్ళు. వాళ్ళందరినీ చెయ్యాలి అని అనుకుంటే అందరినీ ఫుల్ఫిల్ చేయకపోయినా కొంతమందినే చేయొచ్చు. అందుకనే ఏం చేస్తారంటే ద గవర్నమెంట్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్ ద పీపుల్. ఇప్పుడు చూడండి కరోనా వచ్చేసింది. ద గవర్నమెంట్ గివింగ్ ద ఫ్రీ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ అనేది అందరికీ ప్రొవైడ్ చేయగలగాలి, అందరికీ ప్రొవైడ్ చేయాలి. అంటే 136 crores పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ఇండియా. దీనికి సంబంధించిన ప్రొడక్షన్ అనేది మనం రెడీ చేసుకుని దెన్ మనకన్నా మించి ఎక్కువ ఉంటే 136 crores కన్నా ఎక్కువ ఉంటే దెన్ ది గోయింగ్ టు ది సెండ్ టు ది అదర్ నేషన్స్. మన వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ మన ఇండియాకు ఉండే ప్రొడక్ట్ అనేది తక్కువగా ఉంచి దెన్ ది సెండ్ టు ద అదర్ నేషన్స్. మన ఇండియా వాళ్ళకి సరిపోవు, ఫారిన్ కంట్రీస్ అప్పుడే పంపించేస్తుంటారు కొంతమంది. ఎందుకు? కారణం ఏంటి? ద కంపెనీస్ ఆర్ డిపెండ్ అపాన్ ది ప్రాఫిట్స్. మన ఇండియాలో దొరికే అమౌంట్ అంటే చాలా తక్కువ, అదే ఫారిన్ కంట్రీస్ ఇస్తే అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇన్ ద టైమ్ ద గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ ద గుడ్ డెసిషన్స్. ఆ టైంలో పొలిటికల్ పార్టీలు గట్టలో ఏం చేయాలంటే గుడ్ డెసిషన్స్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొటెక్టెడ్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ ద గుడ్ వ్యాక్సినేషన్ టు ద ఆల్ పీపుల్ అండ్ ఆల్సో గుడ్ మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడింగ్ టు ద ఆల్ పీపుల్ లివింగ్ ఇన్ సరౌండింగ్ ఏరియాస్. అందరికీ ఇవ్వాలి, అందరికీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలగాలి. ఒక మెడికల్ అనే కాదు, అండ్ ఆల్సో గివింగ్ ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అంటే డబ్బులు ఇవ్వటమే కాదు, వాళ్ళకి సంబంధించిన వరకు ఏమవుతుందంటే ఎడ్యుకేషనల్ నీడ్స్, ఫుల్ఫిల్ ద ఎడ్యుకేషనల్ నీడ్స్, గుడ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రొవైడ్ చేయగలగాలి. అవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ద స్టేట్ ఈజ్ కాల్డ్ as a welfare state. స్టేట్ ఈజ్ కాల్డ్ as a welfare state. అది మనం వెల్ఫేర్ స్టేట్ గా మనం చెప్పుకోవచ్చు. హూ ఇంట్రడ్యూసింగ్ ద వెల్ఫేర్ స్టేట్? ఏంటి వెల్ఫేర్ స్టేట్ అనే పదాన్ని అసలు ఎవరు తీసుకొచ్చారు? మీకు ఇంతకుముందు చెప్పాను నేను. వెల్ఫేర్ స్టేట్ అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. Who introducing the welfare state? సిండే వెబ్. సిండే వెబ్. చూడండి ఒకసారి, నేను ఇంతకుముందు చూస్తాను నేను. Who introducing the welfare state? రాబిన్సన్.
అంటే డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఇచ్చేశారు, కానీ అలా కాకుండా దీనికి గుడ్ డెఫినేషన్ కూడా ఇచ్చాడు ఒక ఆయన. వెల్ఫేర్ స్టేట్ సంబంధించిన ఒక డెఫినేషన్ కూడా ఇచ్చాడు. ఎవరు అసలు మీకు చెప్తాను ఇంతకుముందు ఎవరు అంటే పేరు వీళ్ళెవరు కాదు. ఇది కాకుండా అసలు ఏంటి అని అంటే దీనికి ఒక ఆయన డెఫినేషన్ ఇచ్చి ఉన్నాడు కదా. ఎవరు డెఫినేషన్ ఏమైనా ఇచ్చారు చూడండి ఒకసారి ఆ బుక్ లో. వెల్ఫేర్ స్టేట్ లో నా దగ్గర మెటీరియల్ అవుతుంది. ఎంతమంది చెప్తాను ఇది ఎప్పుడు అమెరికన్ స్కాలర్స్ ఎవరు అమెరికన్ స్కాలర్స్ ఎవరో ఒక ఆయన ఉంటాడు చెప్తాను నేను. ఓకే, ద గవర్నర్ మార్షల్ కాదమ్మా, మార్షల్ కాదు. టీతో వస్తున్నది ఎవరు ఆయన ఫేమస్ వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించిన వరకు ఆయన డెఫినేషన్ ఇచ్చాడు, దాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు కూడా. సరే చెప్తాను నేను మీకు క్లాస్ అయ్యే చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఏంటంటే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం, అంటే మినిమం నీడ్స్ ప్రొవైడింగ్ టు ద పీపుల్. మినిమం నీడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి సంబంధించిన వరకు ఆల్ ఫెసిలిటీస్ అనేవి కూడా ప్రొటెక్ట్ చేయడం, ప్రొవైడ్ చేయడం అన్నీ చేస్తుంది. కాబట్టి ఆ స్టేట్ ఈస్ కాల్డ్ as ఏ వెల్ఫేర్ స్టేట్ గా మనం చెప్పుకుంటాం. వెల్ఫేర్ డెమోక్రట్ స్టేట్స్ ఆర్ కాల్డ్ as ఏ వెల్ఫేర్ స్టేట్స్ గా మనం చెప్తారు. వెల్ఫేర్ స్టేట్స్ అనేవి డెమోక్రట్ స్టేట్స్. కారణం ఏంటి? పీపుల్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆర్ పీపుల్ రిప్రజెంటేటివ్స్. ఇక్కడ పీపుల్ నుంచి ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. కాబట్టి మినిమం వాళ్ళకి సంబంధించిన సమస్యలు అనేవి యాక్చువల్ గా సమ్ ప్రాబ్లమ్స్ అంటే ప్రజలకు సంబంధించిన సమస్యలు అనేవి కూడా వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి దట్ పర్సన్స్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆర్ ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క అభిప్రాయాలను కానీ ప్రజల యొక్క సమస్యలను కానీ వాళ్ళు తీర్చడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది వెల్ఫేర్ స్టేట్ గా మనం చెప్పుకుంటాం. థర్డ్ వన్ ఏంటి? హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. ఈ రెండు నేను ఇప్పుడు చెప్పాను కదా, రేపు మిమ్మల్ని ఇదే అడుగుతాను నేను, ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్ సంబంధించిన వరకు మీరే రాయాలి. కాబట్టి టుమారో ఐ విల్ ఆస్క్ వెల్ఫేర్ స్టేట్ అండ్ అనదర్ వన్, ఇంకోటి చెప్పాను ఏదది? బైకామరలిజం సిస్టమ్. బైకామరలిజం మిమ్మల్ని మీకైతే తెప్పిస్తాను, మీరే చెప్పాలి. మీరు ఇందులో గ్రూప్ లో ఉండే వాళ్ళే ఒకరికొకరు డిస్కస్ చేస్తున్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి. ఇంకోటి ఏంటంటే హిందూ కాన్సెప్ట్ స్టేట్ ఉంది, అది కూడా చెప్తాను నేను. మీరు చెప్పిన తర్వాత నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఐ క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కూడా మేడం పెట్టిన తర్వాత కూడా నేను ఒకసారి నేను మీకు అది పంపిస్తాను. నేను చెప్పమ్మా ప్రమాదని. సార్ డిఫైన్ ఆరిజిన్స్ ఆఫ్ స్టేట్ అన్నారు కదా, స్టేట్ కి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ కూడా రాయాలి సార్. స్టేట్ కి సంబంధించిన వరకు యాక్చువల్ గా డివైన్ ఆరిజిన్ థియరీ సంబంధించిన వరకు పెద్దగా మీకు మ్యాటర్ ఉండదేమో, ఉండదు కదా. అంటే సార్ స్టేట్ డిఫైన్ చేసి ఎలిమెంట్స్ కూడా రాయాలా రాయకూడదా? ఎలిమెంట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. ఎలిమెంట్స్ అనేది వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అనేది మాత్రం మామూలుగా రాస్తూనే, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి టైం చాలదు కదా. అవన్నీ రాయకల్లా, ఓన్లీ జస్ట్ ఎలిమెంట్స్. అంటే ఈ స్టేట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ 5 ఉన్నాయి కదా. పీపుల్, టెరిటరీ, గవర్నమెంట్ అండ్ సావర్నిటీ ఉన్నాయి కదా. అవి రాస్తాం అంతే, ఒక పూర్తి ఎక్స్ప్లెనేషన్ అంతా రాయకర్లా. సార్ గాంధీజం కి 10 పాయింట్స్ ఇచ్చారు సార్, ఆ 10 పాయింట్స్ రాస్తే సరిపోతుందా? కాదు, గాంధీ గారికి అందుకనే మీకు చెప్పలేదు. ఎందుకంటే ముందు ఇంట్రడక్షన్ కొద్దిగా రాయాలి. మీ దగ్గర ఉండే రాసుకున్నా పర్వాలేదు, కానీ ఇంట్రడక్షన్ కొద్దిగా రాస్తూ దెన్ కంటిన్యూ ద పాయింట్స్. అందులో ఇచ్చిన పాయింట్స్ సర్వోదయక ముందు ఉన్నాయి కదా, పాయింట్స్ ఉన్నాయి కదా. ఎస్ సార్, నేను చెప్తాను. అది అప్పుడు మీరు అసైన్మెంట్ కోసం కాబట్టి అది రాయొద్దు, ఆగండి. దాని తర్వాత నేను చెప్తాను. ఎందుకంటే ముందు ఇంట్రడక్షన్ కొద్దిగా రాయాలి. గాంధీ గారి గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ రాస్తూ దెన్ యూ రైట్ ది సేమ్ అందులో మన మెటీరియల్ లో రాసుకోవచ్చు.
కొద్దిగా ఇంట్రడక్షన్ రాయాలి. ఓకే సార్. అది సెకండ్ ఇయర్ లో ఉంది, అది 2/5 3/5 ఉంది. అది అందులో ఇంట్రడక్షన్ తీసుకుందాం. మీ మెటీరియల్ సంబంధించిన వరకు కంటిన్యూషన్ పాయింట్స్ రాద్దాం. అందుకే నేను ఆగాను నేను, ఎందుకంటే డైరెక్ట్ మీకు పంపించరా. నాకు ఆ మెటీరియల్ సంబంధించిన వరకు ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చున్నాను. అందులో సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే మీరు రాస్తారు. తర్వాత మీ మెటీరియల్ సంబంధించిన పాయింట్స్ అనేది మనం మెన్షన్ చేస్తాం. ఎందుకంటే ట్రూత్, నాన్ వైలెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, దానికి సంబంధించిన వెపన్స్, వాటికి సంబంధించిన ఇదంతా కూడా రాయాలి. అలాగే సర్వోదయ కూడా సంబంధించి కూడా కొంత రాయాలి. గాంధీ గారికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి సర్వోదయ గురించి కూడా వెరీ లిమిటెడ్ పాయింట్స్ అనేది రాయాలి. ఓకే ఓకే సార్. అది ఎస్ఐ క్వశ్చన్ కదా ఇచ్చింది. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు ఇది మేడం సార్ పంపించేది కూడా నేను ఒకసారి పంపిస్తాను చూడండి.